హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో టాప్ 3 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాంగ్ క్వెషన్స్. సో, ఈ 3 క్వెషన్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇవి 3 క్వెషన్స్ ప్రిపేర్ అయితే మీ ఏ క్వెషన్ వచ్చినా గాని అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. ఓకేనా? సో, చూడండి లాస్ట్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మంచిగా వినండి. ఓకేనా? సో, తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 లాంగ్వేజెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంతకుముందు మనం ఆల్రెడీ 3 లెసన్స్‌యి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే అవి చూసాక ఇది చూడండి. ఎందుకంటే మనకు యూనిట్ వైస్‌గా టాపిక్స్ రిలేటెడ్‌గా ఉన్నాయి. అర్థమైందా? సో, ఫస్ట్ లెసన్‌కి రిలేటెడ్‌గా సెకండ్ లెసన్ రిలేటెడ్‌గా థర్డ్ లెసన్ అట్లా అన్నమాట. సో, ఇట్లా రిలేటెడ్‌గా ఉన్నాయి కాబట్టి మీరు లైన్‌గా యూనిట్ 1 నుంచి చూసుకుంటూ రావాలి. ఓకేనా? సో, ఎవరైనా ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మనము మన ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో ప్రాబ్లమాటిక్ వీడియోస్ కూడా పెట్టాను. లెసన్ వైస్‌గా, యూనిట్ వైస్‌గా ప్రాబ్లమ్స్ అప్‌లోడ్ చేశాను. ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడకపోతే అవి చూడండి. ఓకేనా? ఎందుకంటే ఈక్వల్ వెయిటేజ్ ఉంటది మనకు ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో. లాంగ్ ఆన్సర్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు, ఒక థియరీ ఇస్తాడు. సో, 2 ప్రిపేర్‌గా ఉంటే ఏది మంచిగొస్తే అది చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఫోర్త్ లెసన్‌లో నేను టాప్ 3 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఐఎస్ఓ స్టాండర్డ్స్. చూడండి ఇక్కడ డెఫినిషన్ ఏంటంటే ISO standards are international standards developed by international organization for standardization to ensure quality, safety, efficiency and reliability of products and services. సో ఏంటి ఇక్కడ చూడండి ఐఎస్ఓ స్టాండర్డ్స్ అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ క్వాలిటీ, సేఫ్టీ, ఎఫిషియన్సీ మెయింటైన్ చేయడానికి ఇంటర్నేషనల్ రూల్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రతి పాయింట్ కింద తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐఎస్ఓ స్టాండర్డ్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్ట్స్ సర్వీసెస్ సేమ్ క్వాలిటీలో ఉండేలా చూడడం. నెక్స్ట్ ఇంప్రూవ్ చూడండి ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేలా మనం ప్రొడక్ట్స్ తయారు చేయాలి. నెక్స్ట్ ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ బిజినెస్ ఈజీ అవ్వడం కోసము మనం ఐఎస్ఓ స్టాండర్డ్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ డిఫెక్ట్స్ అండ్ రీవర్క్. సో ఐఎస్ఓ స్టాండర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకు రీవర్క్ తగ్గించుకోవచ్చు, డిఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు, మిస్టేక్స్ తగ్గించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ. సో ఐఎస్ఓ స్టాండర్డ్స్ మనం ఫాలో అయితే ఆ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తే మనకేమవుతుంది ఆర్గనైజేషన్ వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ చూసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐఎస్ఓ 9001 రిలేట్స్ టు క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇది ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ కోసము ఐఎస్ఓ 9001 యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఐఎస్ఓ 14001 చూసుకుంటే ఏంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసము ఐఎస్ఓ 14001 స్టాండర్డ్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐఎస్ఓ 45001 రిలేట్స్ టు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ. సో దేనికి వర్కర్ సేఫ్టీ కోసము ఐఎస్ఓ 45001 స్టాండర్డ్ 1 యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఐఎస్ఓ 22000 రిలేట్స్ టు ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఐఎస్ఓ 22000 స్టాండర్డ్ దేనికి యూజ్ చేస్తారు ఫుడ్ సేఫ్టీ కోసం యూజ్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ బెనిఫిట్ చూసుకోండి ఇంప్రూవ్స్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. అండ్ ఏంటి క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ సర్టిఫికేషన్ యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఎన్హాన్సెన్స్ కస్టమర్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్. దేనికి ఇప్పుడు ఏం చేస్తుంది మా ఐఎస్ఓ కస్టమర్ ట్రస్ట్ పెంచుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ డాక్యుమెంటేషన్. సో ఏం చేస్తుంది ఇంకా ప్రాసెస్ కంట్రోల్ బెటర్ అవుతుంది. ఎందుకు ఐఎస్ఓ స్టాండర్డ్స్ యూజ్ చేస్తాయి. నెక్స్ట్ రెడ్యూసెస్ వేస్ట్ అండ్ ఆపరేషనల్ కాస్ట్. వేస్ట్ కాస్ట్ తగ్గిస్తుంది ఈ స్టాండర్డ్స్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ప్రొవైడ్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఇన్ ద మార్కెట్లో అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. కాంపిటీషన్ బట్టి మనము మూవ్ అవుతాం అనమాట. ఐఎస్ఓ స్టాండర్డ్స్ యూజ్ చేసుకుంటే మనకు ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్. సో ఐఎస్ఓ సర్టిఫికేషన్కు ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఐఎస్ఓ స్టాండర్డ్స్. ఐఎస్ఓ రూల్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ డెవలపింగ్ క్వాలిటీ మాన్యువల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి ఇంప్లిమెంటింగ్ ద డాక్యుమెంట్ సిస్టమ్. ప్రిపేర్ ద సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఏదైతే ప్రిపేర్ అవుతామో ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం. నెక్స్ట్ కండక్టింగ్ ఇంటర్నల్ ఆడిట్స్. ఇంటర్నల్స్ చెక్ చేయడం అనమాట. ఇంటర్నల్ చెక్స్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అండర్ గోయింగ్ ఎక్స్టర్నల్ ఆడిట్ బై సర్టిఫికేషన్ బాడీ. ఎక్స్టర్నల్ ఆడిట్ పాస్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి డిఫైన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టెక్నిక్స్. ఇక్కడ చూసుకోండి డెఫినేషన్ ఏంటి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ మెథడ్స్ టు మానిటర్ కంట్రోల్ అండ్ ఇంప్రూవ్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ క్వాలిటీ. సో ఏంది స్టాటిస్టికల్ కంట్రోల్ అంటే ఏంటి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి స్టాటిస్టిక్స్ యూజ్ చేసి క్వాలిటీ కంట్రోల్ చేయడమే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఓకే. సో దాని యొక్క ఆబ్జెక్ట్స్ చూసుకుంటే మెయింటైన్ కన్సిస్టెంట్ ప్రొడక్ట్ క్వాలిటీ. సో కన్సిస్టెంట్గా ప్రొడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం. ఓకే. నెక్స్ట్ డిటెక్ట్ అండ్ ప్రివెంట్ డిఫెక్ట్స్. సో
ప్రాబ్లమ్స్ని డిఫెక్ట్ చేయాలి, అలాగే ముందే ఐడెంటిఫై చేసి ఎట్లా సాల్వ్ చేయడం తెలుసుకోవాలి. నెక్స్ట్ రెడ్యూస్ వేరియేషన్ ఇన్ ప్రొడక్షన్ వేరియేషన్ తగ్గించడం. సో ప్రొడక్ట్స్ ఊకే మార్చకుండా ఉండడం. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. సో ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ పెరిగేలా చూసుకోవాలి. నెక్స్ట్ టెక్నిక్స్ ఆఫ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. సో టెక్నిక్స్ చూసుకుంటే ఇక్కడ మనకు 1 2 3 4 5 టెక్నిక్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ చార్ట్స్ టు మానిటర్ ప్రాసెస్ వేరియేషన్. సో కంట్రోల్ చార్ట్స్ యూజ్ చేస్తారు ప్రాసెస్ వేరియేషన్ కోసం. ఓకే, నెక్స్ట్ యాక్సెప్ట్ శాంప్లింగ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ లాట్స్. సో ఏం చేయాలి, ఒక శాంపిల్ తీసుకొని టెస్ట్ చేయాలి. అది మంచిగా మనకు అనుకున్నట్టు వస్తేనే మన ప్రొడక్షన్కి మూవ్ చేయాలి. ఆ శాంపిల్ని టెస్ట్ చేసినా మనకు అనుకునే విధంగా మనకు ప్రొడక్ట్ తయారైందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాతనే మిగతా ప్రొడక్ట్స్ అన్ని మిగతా యూనిట్స్ అన్ని తయారు చేయాలి. సో ఏమైనా డిఫెక్ట్ వచ్చినా కానీ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ శాంపిల్ని రిజెక్ట్ చేసి ఇంకో కొత్త శాంపిల్ తయారు చేయమని చెప్పాలి. అట్లా. నెక్స్ట్ హిస్టోగ్రామ్స్ టు స్టడీ ఫ్రీక్వెంట్ డిస్ట్రిబ్యూషన్. సో హిస్టోగ్రామ్స్ తయారు చేసుకొని వాళ్ళ యొక్క సేల్స్, వాళ్ళ యొక్క ఇన్కమింగ్స్, అవుట్ గోయింగ్స్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ పెరిటో అనాలిసిస్ టు ఐడెంటిఫై మేజర్ డిఫెక్ట్ కాజెస్. సో పెరిటో అనాలిసిస్ దేనికోసము, మేజర్ డిఫెక్ట్ ఎట్లా అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి, అసలు అవ్వకుండా ఏం చేయాలని చెప్పేసి ఈ అనాలిసిస్ చూసుకోవాలి. నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్ టు అనలైజ్ ప్రాబ్లమ్. సో ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ అనలైజ్ చేయాలి. ఓకే, క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి అనలైజ్ చేసుకొని అవ్వకుండా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ టీక్యూఎం అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ స్కోప్. సో టీక్యూఎం అంటే ఏంటి, వాడి యొక్క ఫీచర్స్, ప్రిన్సిపల్స్, స్కోప్ అడుగుతున్నాడు. సో చూసుకోండి, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈస్ ద మేనేజ్మెంట్ అప్రోచ్ ఫోకస్డ్ ఆన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆల్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ విత్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ టు అచీవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో దీని డెఫినేషన్ చూసుకుంటే ఏంటి, ఆర్గనైజేషన్ మొత్తంలో క్వాలిటీ కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడమే టీక్యూఎం. సో ఎప్పుడైనా మన ఫ్యాక్టరీలో కానీ, ఆర్గనైజేషన్లో కానీ, కంపెనీలో కానీ మనం ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు ప్రతి ప్రతి నెక్స్ట్ డే ఒక క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకునే ఉండాలి కానీ తగ్గేలా ఉండకూడదు అనమాట. అదే టీక్యూఎం. మన ప్రొడక్ట్ అనేది కంటిన్యూస్గా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇంకా ఇప్పుడున్న క్వాలిటీ సరిపోకుండా నెక్స్ట్ కస్టమర్స్ ఇంకా సాటిస్ఫై అవ్వాలి కాబట్టి మన క్వాలిటీది ఎప్పుడు పెంచుకుంటూ పోవాలి. అదే టీక్యూఎం అనమాట. ఓకే, దాని యొక్క ఫీచర్స్ చూసుకుంటే కస్టమర్ ఫోకస్డ్ అప్రోచ్. కస్టమర్స్కి ఎలా అవసరమో అలా ఫోకస్ చేసుకొని మన ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కల్చర్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ హ్యాబిట్ అనమాట. సో ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉండాలి, ఐడియల్గా కూర్చోవద్దు. ఇంప్రూవ్మెంట్ అంటే ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయాలి, మన ప్రొడక్ట్ ఇంకెంత మంచిగా బాగా డెవలప్ చేయాలి, ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా చేస్తే ఇంకా కస్టమర్స్ ఇంప్రెస్ అవుతారు అని చెప్పేసి మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో ఏదైనా కానీ మన కంపెనీలో ఏం తయారు చేసినా, అసలు ఏం పని చేసినా కానీ అందరు కలిసికట్టుగా పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్. సో ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో దానికి ఇంకా వేరే టెక్నాలజీస్ వాడి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇంక ఏ టెక్నాలజీ వాడి మనకు టైం సేవ్ అవ్వాలి, ఏ టెక్నాలజీ వాడి క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్. సో ఏంటి, డేటాబేస్ చేసి డెసిషన్స్ అనమాట. ఏం చేయాలి, ఒక డేటాబేస్లో మన ప్రాసెసింగ్స్, మన ప్రొసీజర్స్ ఇవన్నీ పెట్టుకొని అన్నీ ఫైనల్గా ఎట్లా అంటే అన్ని డెసిషన్స్ తీసుకొని దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ చూస్ చేసుకోవాలి. డేటాబేస్లో చాలా మన డెసిషన్స్ అన్ని అక్కడ పెట్టుకొని సో అన్నిటికంటే ఏది బాగుందో అది చూసి డెసిషన్ తీసుకోవాలన్నమాట. అట్లా. సో ఒక డేటాబేస్ మెయింటైన్ చేయాలి, మన ఐడియాస్ అన్ని దాంట్లో స్టోర్ చేసుకోవాలి అట్లా. సో నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీక్యూఎం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద ప్రైమరీ గోల్. సో మనకి ఏదైనా కానీ మనం ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నామంటే అది కస్టమర్కి నచ్చాలి కదా. కస్టమర్ సాటిస్ఫై అయితేనే మళ్ళీ తిరిగి మన ప్రోడక్ట్ కొంటాడు, లేకపోతే వేరే ప్రోడక్ట్ కొంటాడు అట్లా అనమాట. సో మనకు ప్రైమరీ గోల్ ఏంటి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. నెక్స్ట్ లీడర్షిప్ కమిట్మెంట్ అండ్ సపోర్ట్. మేనేజ్మెంట్ సపోర్ట్ అవసరం. సో ఇప్పుడు ఒక కంపెనీలో వర్కర్స్ ఉంటారు, అలాగే స్టాఫ్ ఉంటారు. స్టాఫ్కి ఉన్న థాట్స్ అలాగే ఐడియాస్ మన మేనేజ్మెంట్కి చెప్పాలి. అప్పుడే కదా మన ప్రొడక్ట్ గురించి వాళ్ళకు ఏదైనా వాళ్ళ థాట్స్ గురించి తెలిసేది. అంటే ఇంకా ప్రొడక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఉన్న థాట్స్, ఐడియాస్ అన్ని మేనేజ్మెంట్ చెప్పాలి. సో మేనేజ్మెంట్ సపోర్ట్ లేబర్స్కి కావాలి, వర్కర్స్కి కావాలి, వాళ్ళ స్టాఫ్కి కావాలన్నమాట. సో అలాంటి రైట్స్ ఇవ్వాలి వాళ్ళకు చెప్పే విధంగా. నెక్స్ట్ టీమ్ వర్క్ అండ్ ఎంప్లాయీ పవర్మెంట్. సో ఏ పని చేసినా కానీ టీం వర్క్తో చేస్తే ఏమైనా తప్పులు ఉంటే ఒకళ్ళకి కాకపోతే ఇంకొకళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అట్లా టీం వర్క్ ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ త్రూ ట్రైనింగ్. సో ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క స్టాఫ్ కానీ వాళ్ళ వర్కర్స్ కానీ ఎవరికైనా వాళ్ళ పని చేసే కంపెనీలో చేసే ఏ పని చేసినా కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి.
నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిఫెక్ట్స్ రాదర్ దాన్ డిటెక్షన్. సో ఏంటంటే మనము ముందే డిఫెక్ట్ని ముందే ప్రివెంట్ చేసినాం అనుకో, మన ప్రొడక్షన్ అనేది వేస్ట్ కాదు. అదే ప్రొడక్షన్ అంతా అయిపోయినాక ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, ఆ ప్రొడక్షన్ అంతా వేస్ట్ కదా. సో దాన్ని మళ్ళీ మాడిఫై చేసుడు కానీ మాడిఫై చేయడానికి రాదు, కొన్ని కొన్ని మాడిఫై చేయడానికి వస్తుంది, అదంతా టైం వేస్ట్ అనమాట. అదే మనం డిఫెక్ట్ని ముందే పసిగట్టినాం అనుకో, మనకు టైం వేస్ట్ కాదు, ఏం కాదు. సో అందుకని ప్రివెన్షన్ ఆఫ్ డిఫెక్ట్స్ రాదర్ దాన్ డెసిషన్ అనమాట, సారీ డిటెక్షన్. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ టీక్యూఎం అప్లైస్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫంక్షన్స్. ఏంటి, ఆల్ డిపార్ట్మెంట్స్లో అప్లై అవుతుంది ఈ స్కోప్. టీక్యూఎం అనేది అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ టీక్యూఎం అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. సో టీక్యూఎం యూజ్ చేసుకుంటే మనకు క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్హాన్సెస్ ఎంప్లాయీ పార్టిసిపేషన్ అండ్ మోరల్. సో టీక్యూఎంని ఫాలో చేస్తూ ఎంప్లాయీ యొక్క పార్టిసిపేషన్ని కానీ వాళ్ళ యొక్క టుగెదర్నెస్ కోఆర్డినేషన్ పెంచుతాయి అన్నమాట. నెక్స్ట్ రెడ్యూసెస్ కాస్ట్ డ్యూ టు ద వేస్ట్ అండ్ రీవర్క్. సో ఏమవుతుంది, టీక్యూఎం ద్వారా మనం ముందే పసిగడతాం కదా ప్రాబ్లము. సో ఏదైతే ప్రివెన్షన్ చేసుకుంటాం కదా, దానివల్ల వేస్ట్ అవ్వదు ప్రొడక్షన్, అలాగే కాస్ట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ అండ్ కాంపిటేటివ్నెస్. సో టీక్యూఎం ద్వారా మనము ఫాలో అయినాం అనుకో, టీక్యూఎంని ఫాలో చేసినాం అనుకో, ఏమవుతుంది, మన ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మన ప్రొడక్ట్స్ అనేవి మంచి సెల్ అవుతాయి, మనకు మంచి పేరు ఉంటుంది మార్కెట్లో. అట్లా అనమాట, ఇంతే. సో ఎటువంటి మన రియల్ లైఫ్లో మనం చూసుకునేటివే ఉంటాయి అన్ని ఎగ్జాంపుల్స్ కానీ, ఇక్కడ ఉన్న డెఫినేషన్స్ కానీ, వాటి యొక్క బెనిఫిట్స్ కానీ, స్కోప్ కానీ, అలాగే ఫీచర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ మనం చూసేటివి మనకు తెలిసినాయి. బట్ మనకు ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాయాలో సరిగ్గా తెలియక మనము కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ చూసుకోండి, ఐఎస్ఓ స్టాండర్డ్స్ అంటే ఏంటని చెప్పేసి చెప్పాను. అలాగే నెక్స్ట్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటో చెప్పాను, వాటి యొక్క టెక్నిక్స్ చెప్పాను. అలాగే టీక్యూఎం అంటే ఏంది, వాటి యొక్క ఫీచర్స్, ప్రిన్సిపల్స్, స్కోప్ కూడా చెప్పాను. సో అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి, అర్థమైపోతుంది. ఓకేనా. ఆల్రెడీ మన ఛానల్లో ప్రాబ్లమ్స్ యొక్క వీడియోస్, అలాగే మిగతా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాను. సో చూడకపోతే చూడండి. అలాగే టాప్ 20 షార్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో అది చూస్తే మీకు 100% పార్ట్ ఏ సెక్షన్లో, సెక్షన్ ఏలో మీకు 10/10 పక్కా వస్తాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.